త్రిభాషా విధానాన్ని తప్పుపడుతూ హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ పత్రాలపై దేవనాగరి లిపిలో ఉన్న రూపీ సింబల్ తొలగించి తమిళంలో రూబాయ్ అనే అక్షరం చేర్చింది. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంపై బీజేపీ అధిష్టానం మండిపడింది. డీఎంకే ప్రభుత్వం భాషా దురాభిమానంతో దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. సీఎం స్టాలిన్ ఓ మూర్ఖుడంటూ విరుచుకుపడ్డారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. కేంద్ర ప్రభుత్వం అమలు చేయదలిచిన జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం మరో నిర్ణయం వివాదాస్పదంగా మారింది. త్రిభాషల్లో హిందీని గుర్తించబోమని తేల్చి చెప్పడం తెలిసిందే. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లోగోలో రూపే చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో రూబాయ్ అనే అక్షరానికి చోటు కల్పించింది. తాజా నిర్ణయంపై సీఎం స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందేలా తమిళనాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం కోసమే తాజా మార్పు చేసినట్టు ఆయన చెప్పారు. ద్రవిడియన్ నమూనా టీఎన్ బడ్జెట్ 2025 అనే హ్యాష్ ట్యాగ్ని దానికి జోడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లయింది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. తమిళ భాషను కాపాడుకోవటానికి భారత రూపాయి చిహ్నాన్ని మార్చడం సహేతుకమైన చర్య అని కొందరు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఇదిలా ఉండగా జాతీయ చిహ్నాలను తక్కువ చేయటం దేశాన్నే అవమానించటమేనని కొందరు సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే భాషా సమస్య కొనసాగుతున్న వేళ రూపాయి గుర్తును మార్చి బడ్జెట్ స్టాంపును విడుదల చేయాలనే ప్రభుత్వ నిర్ణయం వివాదానికి దారితీసింది. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. తమిళనాడు బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. రూపాయి చిహ్నం అంతర్జాతీయంగా బాగా గుర్తింపు పొందింది. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటువంటి సమయంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని మనం బలహీనపరుస్తున్నామా అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారని, అయితే రూపీ వంటి జాతీయ చిహ్నాన్ని తొలగించడం ఆ ప్రమాణానికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల నిబద్ధతను దెబ్బతీస్తుందన్నారు. డీఎంకే చర్యలు దేశ ఐక్యతను బలహీనపరిచే వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తోందని మండిపడ్డారు. రూపాయి అనే తమిళ పదం యొక్క చారిత్రక మూలాల గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. దీన్ని సంస్కృత రూప్యా నుంచి గుర్తించారు. ఈ పదం దశాబ్దాలుగా తమిళ వాణిజ్యం, సాహిత్యంలో లోతుగా పొందుపరచబడిందిగా తెలిపారు. తమిళనాడు, శ్రీలంకలో ఇప్పటికీ రూపాయిని కరెన్సీగా ఉపయోగిస్తున్నారన్నారు నిర్మల. ఇండోనేషియా, నేపాల్, మాల్దీవులు, మారిషస్, సీషెల్స్ వంటి దేశాలు రూపాయిని తమ కరెన్సీ పేరుగా ఉపయోగిస్తుంటే స్టాలిన్ భాషా దురభిమానంతో మన సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తప్పుపట్టారు. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామ్య పక్షంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రూపీ సింబల్ని రూపొందించిన వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే తనయుడే కావటం గమనార్హమన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తెలివి తక్కువ చర్యగా అభివర్ణించారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. మాజీ డీఎంకే ఎమ్మెల్యే కుమారుడు రూపొందించిన రూపాయి గుర్తును మార్చిన సీఎం స్టాలిన్ 72 ఏళ్ల మూర్ఖుడు అని అభివర్ణించారు. రాష్ట్ర 2025-26 బడ్జెట్ పత్రం నుంచి అధికారిక రూపాయి చిహ్నాన్ని తొలగించడాన్ని తప్పుపడుతూ స్టాలిన్ మీద ఘాటైన ట్వీట్తో స్పందించారు అన్నామలై. తమిళనాడు ప్రభుత్వం తొలగించిన రూపాయి సింబల్ మీద జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ సింబల్ని రూపొందించింది ఒక తమిళుడే. అందున తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్ ధర్మలింగం కుమారుడు ఐఐటి ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ దీన్ని డిజైన్ చేశారు. 2010లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. అప్పుడు రూపాయిని సింబల్గా రూపొందించేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించారు. ఆ పోటీలో ఐఐటి ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ్ కుమార్ సైతం పాల్గొన్నారు.
రూపాయి సంకేతం డిజైన్ చేయటంలో దేవనాగరి రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనాగరి భాషలోని రాను రోమన్లోని ఆర్ను కలిపి ఈ సింబల్ని తయారు చేశారు. సరిగ్గా ఐఐటి గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒకరోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా ఉదయ్ కుమార్ తయారు చేసిన సింబల్ని అత్యుత్తమంగా గుర్తించారు. 2010 జూలై 15న ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ్ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్ని చేర్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తమిళనాట రూపాయి చిహ్నం మార్పు రగడపై ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తానేం తప్పుబట్టబోనని ఉదయ్ కుమార్ అంటున్నారు. మేము రూపొందించే అన్ని డిజైన్లకు పేరొస్తుందన్న గ్యారంటీ లేదు. అలాగే అందరూ వాటిని మెచ్చుకోవాలని లేదు. ప్రతి ఒక్కరూ తమ పనిలో విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విమర్శలను సానుకూలంగా తీసుకుని ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాది అదే ధోరణి. అంతమాత్రాన ఇదేదో నన్ను నా పనిని అవమానించటమని నేను అనుకోను. రూపాయి సింబల్ని రూపొందించడాన్ని గర్వంగా భావిస్తున్నానన్న ఆయన డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తానేం వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. చిహ్నం మార్పునకు ప్రభుత్వానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు. అవేం నన్ను అసంతృప్తికి గురి చేయలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.